ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జ్యోతిష శాస్త్రం అనేది మన పూర్వజన్మ కర్మలను చూపించే రూట్ మ్యాప్ లాంటిది. భగవద్గీత అనేది దాన్ని ఎలా సునాయాసంగా ఆ కర్మని దాటొచ్చో, ఆ సముద్రాన్ని ఎలా దాటొచ్చో మనకి సూచించే ఒక దిక్సూచి లాంటిది కదా. మరి ఈ రెండిటికి సత్సంబంధం ఉంది. ద్వాదశ రాశుల వారు ప్రతిరోజు కూడా మొత్తం భగవద్గీత చదవలేం, వినలేం కూడా. అయితే ఒక్కొక్కరికి ఒక్కో శ్లోకం ఉందట మన భగవద్గీతలో. మరి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ శ్లోకం ఆపాదించబడుతుంది, దాన్ని ఎలా పఠించాలి, ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. నాకు తెలిసి ఎక్కడ కూడా ఇది వినలేదు, నేనైతే మొదటిసారే వింటున్నానండి. ద్వాదశ రాశుల వారికి మన భగవద్గీత ఆధారంగా ఒక్కో శ్లోకం పఠించే అవకాశం ఉంది. అంటే భగవద్గీత అంటేనే ఈ కర్మఫలాన్ని దహింపజేసేది అని అంటూ ఉంటారు కదా. సో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం, అందరికీ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. ఇది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈ టాపిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నేను. మనకేం చెప్తారంటే భగవద్గీత ఫలశ్రుతి అని ఉంటుంది. అందులో భగవద్గీత ఏ ఒక్క శ్లోకం చదివినా కానీ చాలా అనంతమైన పుణ్యం వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. రెండోది, భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీని కొంచెం అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు, దాదాపు 730-750 శ్లోకాలు సుమారు ఉంటాయండి. చాలా విషయాలు అందులో చెప్తూ ఉంటారు. కాసేపు భగవద్గీత ధ్యాన యోగం అని, సాంఖ్యయోగం అని, తర్వాత ఇలా ఒక్కొక్క యోగం అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కొన్ని వచ్చేటప్పటికి చాలా మునులు, మహర్షులు, పెద్ద వాళ్ళు పాటించడానికి ఉపయోగపడతాయి. కామన్ వాళ్ళకి అర్థం కావు. త్రిగుణాలు, త్రిగుణాత్మకం, ఇవన్నీ చాలా పెద్ద వర్డ్స్ అనమాట. అవి అర్థం చేసుకోవడానికి చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నోసార్లు భగవద్గీత 15 సార్లు 20 సార్లు గురువుల దగ్గర నేర్చుకుంటే వాటి మీనింగ్ అర్థం అవుతుంది. ఒకటి, ప్రాక్టికల్గా దాన్ని ఎలా చేయాలి, అసలు ఎక్కడ అప్లై చేయాలని తెలుసుకోవడం ఇంకా కష్టం. కొంతమంది ఓన్లీ థియరీ చెప్పి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది మరి రియల్ లైఫ్లో ఎలా తీసుకోవాలని కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి కదండి. ఏ శాస్త్రానికైనా సరే నిజ జీవితంలో అప్లై చేసి దాని ద్వారా ఫలం పొందినప్పుడు దానికి యొక్క విశిష్టత పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సూక్ష్మలో మోక్షం అన్నట్లు సింపుల్గా కొన్ని వర్డ్స్ మనం తీసేసుకొని, లేదంటే కొంత ఫిలాసఫీని మనకు నచ్చిన ఒక చిన్న సెంటెన్స్ని మన బుర్రలో పెట్టుకొని నిజ జీవితంలో దాన్ని అప్లై కనుక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతో ఫలితం వస్తుంది అంటారు. అందులో భగవద్గీత మనకి ఫలశ్రుతిలోనే ఒక శ్లోకం ఉంటుందండి. ఏమని చెప్తారు అందులో? గీతాభ్యాసరతః సా ముక్తః సా సుఖే లోకే కర్మణ అని చెప్తారు. అంటే ఈ లోకంలో చేసే కర్మలు కనుక ఎవరైతే కనుక పాటిస్తూ ఏమి చెయ్యాలి అని చెప్తారు మనకి. గీతాభ్యాసరతః, గీతాభ్యాసంలో చెప్పిన ఒక్క చిన్న తత్వాన్ని కనుక అభ్యాసం కనుక చేసుకుంటూ పోతూ ఉంటే సా ముక్తః, వాళ్ళని ఎవరిని పట్టుకోలేరు. మనం ఈ గ్రహాలు కానివ్వండి, రకరకాల పీడలు కానీ ఎవరిని పట్టుకోలేరంట. అంతేకాకుండా సా సుఖీ, వాళ్ళు సుఖంగా ఉంటారు అంట. ఈ పట్టుకోవటం ఉండబట్టే మనకి ఎన్ని రకాల మన కాల సర్పదోషం అంటాం, లేకుంటే శాపాలు అంటూ ఉంటాం, రకరకాల శని బాధలు అంటూ ఉంటాం. వీళ్ళందరూ పట్టుకుంటారు అనమాట. ఈ పట్టుకోలేరంట. అందుకని సా ముక్త. ముక్త అంటే ఏంటి? ఫ్రీ బర్డ్. ముక్త మీన్స్ దట్ ఈస్ అ ఫ్రీ బర్డ్ అనమాట. నన్ను ఎవరు ఆపలేరు. నా ఎయిమ్ కానీ, నా ఉద్దేశాన్ని కానీ, నా దృఢ చిత్తాన్ని కానివ్వండి, నేను వెళ్తూ ఉంటానా, నన్ను ఎవరు ఏమి టచ్ చేయలేరు. అన్టచబుల్ అంటారు చూడండి, అలా సా ముక్త అంటారు అనమాట. రెండోది ఏమంటారు? సా సుఖే కర్మాణి. నువ్వు ఏ పని చేసుకో, యూ విల్ బి హ్యాపీ. చదువుకుంటావా? హ్యాపీ. మూవీస్ తీస్తావా? హ్యాపీ. మనలాగా కూర్చొని 10 మందికి మంచి చెప్తావా? హ్యాపీ. ఏ పని అయినా చేసుకో, అందులో నువ్వు హ్యాపీగా ఉంటావు. అన్స్టాపబుల్ పీపుల్. ఇలా చూడండి, ఇలా పవర్ఫుల్గా ఒక మనిషి తయారు కావాలంటే ఒక్క చిన్న తత్వాన్ని కనుక తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే అట్ ద సూపర్ బ్యూటీ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకుంటే అలాంటి 700 శ్లోకాల్లో ఎన్ని రహస్యాలు చెప్పాడు. బట్ అన్నీ అందరికి కాదు. వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క మైండ్ని బట్టి. కొంతమంది చదువు లేదు, ఏమీ లేదు, నాకు అసలు ఏం ఐడియా లేదంటాడు. నువ్వు చేసే పని చేసుకుంటావు, ఫలితాన్ని నాకు ఇచ్చేయి, ఫలితం గురించి ఆలోచించవాకు. ఈ ఒక్క పనైనా చేయగలిగితే యువర్ సూపర్. అసలు మనకి రిటర్న్ అవసరం లేదు, నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఇంకేముంటుందండి హ్యాపీ. నాకు ఎక్స్పెక్టేషన్సే 0, నేను చాలా హ్యాపీ కదా. సో ఇది మనం ఫైనల్గా అట్ ద ఎండ్ మనం ఏది బంధించకుండా, ఏది మనల్ని బాధించకుండా, ప్రతి నిమిషం మనం సుఖంగా హ్యాపీగా ఉండగలిగిన ఒక దిక్కు చూసి పవర్ఫుల్ బుక్ అనేది మాకు భగవద్గీత. ఇందులో రెమెడీస్ చాలా ఉన్నాయండి. మీరు అన్నట్లు విధంగా ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం బిజీ లైఫ్లో అంతా మనం చదవలేం, అన్నీ అర్థం చేసుకోవడం కూడా కష్టం. కొన్ని మనకు అనవసరం కూడా, ఎందుకంటే మన యొక్క యోగ్యతను బట్టి చూసుకోవాలి. బట్ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి సహజంగా ఒక స్వభావం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ స్వభావం, ధనుసు రాశి వాళ్ళకి ఈ స్వభావం, మీనరాశి వాళ్ళకి ఇలా, అలా ఒక్కొక్క స్వభావం. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన
కర్కాటక రాశి ఆయన స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఇలా రకరకాల స్వభావం అంటే బై డిఫాల్ట్కి ఒక నేచర్ ఉంటుంది. ఈ నేచర్కి అనుగుణంగా అంటే వాళ్ళు స్వతహాగానే చేసేస్తూ ఉంటారు, దానికి ప్రాక్టీస్ అవసరం లేదు, బై డిఫాల్ట్ అది అందులో ఉండిపోతుంది అనమాట. వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ సహజమైన స్వభావానికి సంబంధించిన కరెక్ట్ అయిన శ్లోకం భగవద్గీతలో చాలా ఉన్నాయి. బట్ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని బై డిఫాల్ట్ నేచురల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా అన్స్టాపబుల్ ముక్త, అట్లానే మోస్ట్ హ్యాపీ పీపుల్ అవుతారనమాట. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఏ శ్లోకము తర్వాత చదువుకోవాలి, అది ఏ అధ్యాయంలో ఉంది, దాని మీనింగ్ కూడాను లైట్గా తెలుసుకునే ఒక విధానం మనం చేసుకుంటూను 12 రాసుల వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంది జ్యోతిష శాస్త్రంలో అది కూడా వివరించారనమాట. తదుపరి మకర రాశి వారు. మకర రాశి చెప్పుకునే ముందు ఒకటి చెప్దామండి. వీళ్ళకి వర్కోలిక్ పీపుల్ అండి. శని వీళ్ళ రాశికి అధిపతి. శని వచ్చేటప్పటికి అతను సర్వెంట్, వర్క్ 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 డిసిప్లిన్ 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 ఈ రెండు ఉంటాయి అనమాట. వీళ్ళకి వర్క్ చెయ్యండి ఒక 10 రౌండ్లు అయింది నిద్ర పట్టదు. సో నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు, ఉదయాన్నే చక్కగా లేస్తారు, ఒక రౌండ్ వేసి వచ్చేస్తారు, జాగింగ్ వెళ్ళొచ్చేసి నీట్గా బట్టలు వేసుకొని కద్దర బట్టలు వేసుకొని బైక్ వేసుకొని కొంచెం సెమీ ఇవన్నీ జ్యువెలర్ అంతా పెట్టుకొని ఒక రౌండ్ ఊరికనే వేసి వచ్చేస్తారు. సాయంత్రం మధ్యాహ్నానికి వచ్చేసి భోజనం చేసి నిద్రపోయి మళ్ళీ వేసి మళ్ళీ ఒక రౌండ్ వేసి వస్తారు. నేను అడుగుతూ ఉంటాను వాళ్ళు మా కజిన్ సిస్టర్స్ని, ఏం బాబాయ్ ఇలా వెళ్ళొచ్చేస్తారంటే ఆయనకి అలా తిరగని నిద్ర పట్టదు అనమాట. అలానే మకర రాశి వాళ్ళకి అన్నీ అక్కడే ఉంటాయి. వాళ్ళు దాని చుట్టూ 10 రౌండ్లు ప్రదక్షిణాలు చేసి అప్పుడు తినాలనిపించింది అనమాట వాళ్ళకి. హడావుడి చేసి తెగ కష్టపడిపోతున్నాం అనమాట. వర్క్ ఉన్నా కానీ తీసుకోరు వాళ్ళు, అంటే తెగ వర్క్ చేస్తూ ఉంటారని దాని మీనింగ్. అందులో దే ఎంజాయ్ ఇట్. మార్నింగ్ నుంచి నైట్ వరకు నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటారనమాట. అంటిల్ దే డై దే ఆర్ లైక్ దట్. కొన్నిసార్లు వాళ్ళకి వచ్చింది లేదు అన్న చూడటం ముందు నేను వర్క్ చేయడం చేస్తున్నామా లేదన్నది ఇంపార్టెంట్ వాళ్ళకి. వాళ్ళ యాటిట్యూడ్ అలా ఉంటుంది. తర్వాత మకర రాశి వాళ్ళకి ఎంత సంపాదించుకున్నా మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఇది వాళ్ళకి ఒక డ్రాబ్యాక్. అందుకని ఎప్పుడు నిరంతరం వర్క్ చేస్తూ ఉండాలి వీళ్ళకి. మరి ఇలా ఉన్న వాళ్ళకి భగవద్గీతలో ఎలా చెప్పారు? ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి జో జా జీ జూ జే ఖా గా గి అన్న లెటర్స్ అంతా ఇందులో ఈ మకర రాశిలో ఉంటారని చెప్పుకోవచ్చు. బట్ ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది ఇందులో చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ కర్తవ్య బోధ, మెయిన్ ఈజ్ అ వర్క్ 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 వర్క్. నెంబర్ 2 డిసిప్లిన్, టయానికి లెగుస్తారు, మెడిటేషన్ యోగాలన్నీ చేసేసుకుంటూ ఉంటారు. నైట్ కూడా ఎక్కువ నిద్రపోరు, లేట్ నైట్ ఎప్పుడు పడుకుంటారు, మళ్ళీ లెగిసి మళ్ళీ చేస్తుంటారు. మెయిన్ లేబరర్స్, వర్క్ చేయండి వాళ్ళు నిద్రపట్టాలన్నమాట. ఒకటి వర్క్ రిలేటెడ్గా ఉంటూ ఉంటారు. ఎక్కువ లేబరర్స్, చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, క్రమశిక్షణ డిసిప్లిన్గా ఉంటూ ఉంటారు అనమాట. సన్నగా ఉండి వాళ్ళని చూడంగానే తెలిసిపోతుంది. వీళ్ళకి మరి సాంఖ్యయోగంలో 2వ చాప్టర్, భగవద్గీత 2వ చాప్టర్లో సాంఖ్యయోగంలో ఒక శ్లోకం వీళ్ళ గురించి చెప్పడం జరిగింది. అందులో ఇది శ్లోకం అందరికి తెలిసింది. మనం చాలా మంది భగవద్గీత అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ శ్లోకం అని మనం చెప్పుకుంటారు అనమాట. ఇందులో శ్లోకం మీకు చెప్తాను, తర్వాత దాని మీనింగ్ చెప్తాను, అది ఎలా వీళ్ళకి మకర రాశి వాళ్ళకు ఉంటుందో మనం చూడొచ్చు. ఫస్ట్ శ్లోకం అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. సో కర్మణ్యేవాధికార వస్తే అని మనం ఎప్పుడు మహాభారతంలో చిన్నప్పుడు మనం చూసినప్పుడు కూడా నల్ల బిగినింగ్ టైటిల్ ఇదే వస్తుంది, కర్మణ్యేవాధికారస్తే అని చెప్పేసి. అంటే ఇందులో భగవద్గీత ఆల్మోస్ట్ అల్టిమేట్ లాస్ట్ శ్లోకం అని మనం చెప్పుకోవచ్చేమో. ఇది 2వ చాప్టర్లో 47 అని చెప్పేసి ఉంటారు. ఇందులో ఏం చెప్తారంటే కర్మ చేయటం అనేది సాంఖ్యయోగం. సాంఖ్యయోగము 2వ అధ్యాయం 47వ శ్లోకం. ఇందులో ఏం చెప్తారంటే కర్మణ్యేవ అధికారస్తే, అంటే పని చేయటంలోనే నీకు అధికారం ఉంది. వీళ్ళు సహజంగా వర్క్ చేస్తుంటారు, అందుకని నీకు అధికారం అక్కడే ఉంది, పవర్ ఉంది. రెండోది ఏం చేస్తారు, మా ఫలేషు కదాచన, అంటే దాంట్లో వచ్చే రిజల్ట్ నీకు ఫలితం లేదు. చూడండి మకర రాశి వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ స్వభావం చాలా హార్డ్ వర్క్స్ టక్కన వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. బట్ వీళ్ళు ఫోకస్ అంతా వర్క్ చేయటంలోనే ఉంటుంది. మరి మాకు రిజల్ట్ ఏంటి, మేము కూడా ఇబ్బందులు పడిపోతామా, మరి అలా వెళ్తే మీకు ఆ తత్వం పనికిరాదు. అందుకని ఇందులో భగవద్గీతలో ఏం చేస్తారు, మా ఫలేషు కదాచన, ఫలితం అనేది అసలు నీది కాదు, అది దేవుడు లివిట్, వర్క్ చేసుకుంటే వెళ్ళిపో. మా కర్మ ఫల హేతుర్భూ, అలానే మీరు కర్మ ఈ పని చేసిన తర్వాత ఏమి రిజల్ట్ వస్తుంది అని ఆ రిజల్ట్ని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు.
సహజంగా లేబర్ డూ ద బెస్ట్, లీవ్ ద రెస్ట్. సూపర్, మీ ఫేవరెట్ డైలాగ్ ఇది. ఓకే, ఇది కరెక్ట్గా అప్లై అవుతుంది. అంతేకాకుండా మాతే సంగోస్త్వ కర్మణి, అలా అని నువ్వు జాబ్ వర్క్ చేయటం వద్దు, వర్క్ చేయకుండా నువ్వు ఉండొద్దు. ఫస్ట్ వర్క్ చేయకుండా ఉండకూడదు, నువ్వు చెయ్యొద్దు. రెండోది వర్క్ మాత్రమే చేస్తూ ఉండు. మూడోది దాని గురించి రిజల్ట్ అనేది వదిలేసాయి. నెక్స్ట్ ఏం చెప్తారు, కర్మఫలం గురించి మైండ్లో పెట్టుకుని అసలు వర్క్ చేయొద్దు. ఇలా ఈ శ్లోకంలో చెప్పబడింది మా కర్మ ఫల హేతుర్భూ అంటే ఆ కర్మఫలాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు అస్సలు పని చేయొద్దు, దాని గురించి అస్సలు చేయొద్దు, అలానే పని చేయకుండా ఉండవాకు. ఓన్లీ వర్క్ 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 హోలిస్టిక్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపో అని ఇందులో చెప్తూ ఉంటారు. చాలా మకర రాశి వాళ్ళకి ఇది శ్లోకం ఎగ్జాక్ట్లీ ఫిట్ అయిపోతుంది అనేది ఇందులో నో డౌట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎస్, ఒక 41 days ఛాలెంజ్ లాగా తీసుకోండి. చాలా క్లియర్గా ఒక్కొక్క రాశికి సంబంధించి రాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ పేరు గణాలు వచ్చేస్తాయి ఇందులోకి, అండ్ వాళ్ళకి ఏ శ్లోకం యాప్ట్ అది ఎందులో కూడా ఉంది తర్వాత కూడా మీరు తీసుకొని చదివే విధంగా సురేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది తీసుకొని 41 days ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఎలా అనిపించిందో డెఫినెట్గా మీరు తిరిగి వచ్చి కింద కమెంట్ చేస్తారు, చేయాలని కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. కీర్తి గారు ధన్యవాదాలు మీకు, మీ టీంకి, మీ స్టాఫ్కి. ఇది మీకు చెప్పిన వెంటనే ముందు అర్థం చేసుకొని చేద్దామని అంటాం, టైం స్పెండ్ చేయటం. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు, యాజమాన్యానికి, అట్లా ఐ డ్రీమ్కి, టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. చాలా సంతోషం అండి, ఆర్ ప్లేజర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు. ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.